ప్రార్థన చేయటం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. ఈ వారం ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, ఏ చేంజ్ హ్యాస్ కమ్. మార్పు అనేది మన జీవితాల్లో వచ్చి ఉన్నది. అనగా నీవు ఏ ఏ పరిస్థితిలో ఉన్నావో, ఆర్థిక సంబంధమైనవా, ఫైనాన్షియల్, లేకపోతే వివాహ సమస్య, ఉద్యోగ సమస్య, లేకపోతే మినిస్ట్రీనా, పిలుపు సమస్యన, ఏదైనా కానీ నువ్వు ఎప్పుడైతే దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నావో నీ పరిస్థితులన్నీ ఖచ్చితంగా మారతాయి. ఆమేన్. అలాగ మారటానికి ఏ విధంగా దేని ద్వారా మారతాయో కొన్ని తెలుసుకుందాం. ఒకటి, ఫస్ట్ ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా మన పరిస్థితుల్లో గొప్ప మార్పు వస్తుందండి. వాక్యానుసారంగా చూస్తే హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 9వ వచనం. మొట్టమొదటిది ఏంటంటే దేవుని ఆత్మ ద్వారా మనకి మార్పు ఖచ్చితంగా వస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, దానికి ముందుగా ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 2:3లో, అయితే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలము ఇక చాలును. ఎన్ని సంవత్సరాల నుంచి అయితే నీ రోగం పోలేదో ఇక చాలు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం అది ఎంతైనా, నీ వివాహ సమస్య ఎంతకాలమైనా కానీ ఇంకా నువ్వు ఆ కోర్టులు ఈ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నీ పరిస్థితులన్నీ మారుతాయి అంటున్నాడు. 40 సంవత్సరాలు అరణ్యములో ఇశ్రాయేలు అలసిపోయారు. అందుకని అంటున్నాడు, ఇక ఉత్తర వైపు తిరిగి చూడడే, అనగా నా వైపు తిరిగి చూడండి అంటున్నాడు. అదే ద్వితీయోపదేశకాండం 2:7 అంటున్నాడు, ఇప్పుడు నీ చేతి పనులన్నిటినీ నీ దేవుడైన యెహోవా ఆశీర్వదించును, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు, నీకేమీ తక్కువ కాదు. ద చేంజ్ హ్యాస్ కమ్. మార్పు ఖచ్చితంగా వచ్చి ఉన్నది. కానీ మనకి ఎందుకు మన పరిస్థితులు మారట్లేదు? ఉద్యోగ పరిస్థితి మారట్లేదు, మరి కుటుంబ పరిస్థితి మారట్లేదు, పరిచర్య పరిస్థితి మారట్లేదు. కానీ ఎప్పుడు మారుతుందంటే ఆత్మ ద్వారా అన్ని పరిస్థితులన్నీ మారుతాయండి. చూద్దామా? హెజ్కేలు గ్రంథం 37:9 ప్రకారం అక్కడ ప్రభు అంటున్నాడు, గొప్ప మార్పు కలుగుద్దంట. నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుము, ఇట్లనుము, ప్రభువు యెహోవా జీవాత్మను అతులైన వారు బ్రతుకున్నట్లు వారి మీద ఆత్మను ఊదుడి అంటున్నాడు. నేను చెప్తున్నాను కదండి, వాక్యానుసారంగా రోమా 8:11 ప్రకారం యేసుని లేపిన వాని ఆత్మ మీలో ఉంటే ఏ పరిస్థితిలో కూడా, అది కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, ఏది పాడైనా, ప్రభువా నాలో ఉన్న నీ ఆత్మ ద్వారా మరలా ఈ అవయవాన్ని బతికించమని అడిగితే ఖచ్చితంగా బతుకుద్దండి. అంటే నీ పరిస్థితులు ఎట్లా ఉన్న దారుణాతి దారుణంగా ఉన్నా కానీ దేవుని ఆత్మ నీ ఫైనాన్షియల్ మీద, ఆ వివాహ సమస్య మీద, అలాగే నీ జాబ్ మీద, నీ బిజినెస్ మీద, నీ మినిస్ట్రీ మీద ప్రవచించుట నిర్లక్ష్యం చేయకండి. ఓదటం అంటే వాక్యము ద్వారా
పలికితే దేవుని ఆత్మ అన్నిటినీ మార్చేస్తుంది. ఇది నిజం. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిది, నీ టైం వచ్చింది, నువ్వు మారాలంటే దేవుని ఆత్మలో నువ్వు వర్ధిల్లాలి. అందుకే 3 యోహాను 2 ప్రకారం అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. అన్ని విషయాల్లో 1-2 కాదండి. అక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్. ఆత్మ ఏం చేస్తుందంటే అభివృద్ధినిస్తుంది. ఆత్మ ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది, నిన్ను సౌఖ్యంగా ఉండేటట్టు చేస్తుంది. అందుకే మనము ఆత్మలో వర్ధిల్లాలి. వాక్యము ద్వారా, ఆత్మ సంబంధమైన కీర్తనల పద్యముల ద్వారా, మనం స్తుతించుట కొనియాడుట ద్వారా ప్రభు మనలను వర్ధిల్లింప చేస్తాడు. హల్లెలూయా. రెండవది రక్షణ ద్వారా కూడా. చాలామందికి రక్షణ అంటే ఏదో ఈజీగా తీసుకుంటున్నారు, కానీ రక్షణ పొందినవాడు దేవుని కుమారుడని, దేవుని వారసుడని, పరలోక రాజ్య పౌరుడని, మనం ఆయనతో లేపబడ్డాం కనుక పైనున్న వాటిని వెతికేయాలనే ఒక కసి, ఒక ప్యాషన్ ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా వారి సమయము, వారి పరిస్థితులన్నీ మారతాయి. ఇక్కడ 2 వ్యక్తులను ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఎవరంటే జక్కయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 19వ అధ్యాయము 4వ వచనములో ఇక్కడ ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే, అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యున్నాడని ఎరిగి అతడు ముందుగానే పరిగెత్తికెళ్ళి ఆయన మేడి చెట్టు ఎక్కాడు. పొట్టివాడు కనుక ఎక్కాడు అంటే ఆశ ఉంది కనుక. ఎప్పుడైతే ప్రభు త్వరగా దిగిరా, నేడు నీ ఇంటి ఉన్న వాళ్ళు అన్నప్పుడు అక్కడ సంభాషణ చాలా బాగుంటుంది. అతను త్వరగా దిగి వచ్చి యేసు ప్రభుని చేర్చుకున్నాడు. నీ వయసు ఎంత? 25. నీ వయసు ఎంత? 40. మరి నీ వయసు ఎంత? 50. కానీ రక్షణ పొందావా? ఈ రోజు గనక ప్రభు వస్తే నీ పరిస్థితి ఏ విధంగా మారద్దంటే, నువ్వు నరకానికి పోతావు. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎంతో కోటీశ్వరుడు, గొప్ప పేరున్నవాడు, కానీ ఇవన్నీ అతనికి నెమ్మదివ్వలా, శాంతినివ్వలా. నా టైం మారాలి, నా పరిస్థితి మారాలి అనుకున్నాడు. నేను ప్రశాంతంగా బ్రతకాలి, నేను నరకానికి వెళ్ళదని ఎప్పుడైతే జక్కయ్య అనుకున్నాడో ప్రభు చూశాడు, ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆయన ఆతిథ్యం చేశాడు, తన దోషములన్నీ ప్రభు క్షమించాడు. ఇతడు కూడా అబ్రహాము యొక్క సంతానమే అన్నాడు. ఎవరైతే జక్కయ్యలాగా మీరు మీ పరిస్థితిని ప్రభు దగ్గర ఒప్పుకుంటారో, విడిచిపెడతారో, ఖచ్చితంగా మీ పరిస్థితి ఎట్లా ఉన్నా దేవుడు మార్చేస్తాడు, నీకు అనుకూలంగా దీవెనకరంగా మారుస్తాడు. జక్కయ్య వాళ్ళే. రెండో వ్యక్తి చూస్తే ఎబ్బేజుని చూస్తే, మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 9-10 వచనములో, ఎబ్బేజు సహోదరుల కంటే ఘనత పొందినవాడై ఉండెను గనక అతనికి తన తల్లి వేదనతో కనింది కనుక, పెయిన్ఫుల్ అంటే బాధ, ఆయన పేరే వేదనని పెట్టిందంట. కానీ తన ప్రార్థన మార్చుకున్నాడు, తన జీవితం మారిపోయింది. 10వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకి ఇలాగూ ప్రార్థన చేశాడంట, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు. ఎందుకంటే యోహాను 14:14 ప్రకారం ఆయన నామములో ఏదడిగినా చేస్తానంటున్నాడు. ఆయన చిత్తానుసారంగా నిశ్చయముగా నా సరిహద్దులను విశాలపరుస్తావయ్యా, నువ్వు నాకు తోడై ఉంటావు, నాకు ఏ కీడు రాకుండా తప్పిస్తావు అని అతడు మనవి చేయగా, అతడు మనవి చేసినదంతటిని కూడా ఎబ్బేజు పొందుకున్నాడు. అంటే తన ప్రార్థన ద్వారా తనది యొక్క అన్నదమ్ముల్లో గొప్పవాడైపోయాడు. కానీ తల్లి బ్రతికిన వేదన బ్రతుకు మార్చుకోకుండా, ఆ బ్రతుకులో ఉండకోకుండా తనకి ఎలాగూ కావాలో ఆ విధంగా ప్రార్థన చేశాడు. ఈరోజు చాలామంది కూడా ప్రార్థన తెలియదండి. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నాకు అది నాయన. నో. ప్రభు అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల, యోహాను 15:5-6 వచనాల్లో ఉంటుంది, చదువుకోండి. మీకేది ఇష్టం అడగమంటున్నాడు. ఆరోగ్యంగా ఉండటము దేవునికి ఇష్టం, ఆనందంగా ఉండటం దేవునికి ఇష్టం, మీరు ఇండ్లు కట్టుకుని 100 సంవత్సరాలు బ్రతకటం ఆయనకి ఇష్టం. సో రక్షణ ద్వారా మన పరిస్థితి మారిపోతుంది. అలాగే ప్రార్థన ద్వారా మన సమయము, మన పరిస్థితులన్నీ ఖచ్చితంగా మారతాయి. కానీ ఒక్కొక్కసారి ఎంత ఆత్మలో ఎదిగినా, లేకపోతే రక్షణ పొందినా, అలాగే ఎంత ప్రార్థన చేసినా మన పరిస్థితులు ఎందుకు మారవో ఈ 4 కారణాలు తెలుసుకొని మనం మారటానికి ఏం చేయాలో చూద్దాం. ఆత్మలు వరదిల్లుతున్నావు, రక్షణ పొందే వారసులుగా కొనసాగుతున్నావు, అలాగే ఎబ్బేజు వల్ల చక్కటి ప్రార్థన చేస్తావు, మారుతుంది. కానీ కొన్ని ఆటంకాలు కూడా ఉంటే, ఇలాంటివి ఉంటే, ఈ 4 ఉంటే ఖచ్చితంగా నువ్వెన్నడూ కూడా
నీ జీవితాన్ని నీకు ఇష్టానుసారంగా ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటానికి మారలేవు. మొట్టమొదటి ఆటంకం ఏంటంటే బిట్టర్నెస్, చేదు. మీ అందరికీ తెలిసిందే, చిన్నప్పుడు మా ఫాదరు ఒక నాటుకోడిని కోస్తే ఆయన ఆ లోపల చేదు అనేది ఉంటుంది, గ్రీన్గా, డార్క్ గ్రీన్గా. అది గనక పగిలిపోయింది అనుకోండి, ఆ మాంసం అంతా చేదైపోయి ఎందుకు పనికిరా. అలాగే దేవునికి ఇష్టం లేని అసూయ, ద్వేషము, కుళ్ళు, కపటము, మోసం, అబద్ధాలు, అపవిత్రమైన మరి మాటలు, అంటే చేదు మాటలు, మనం ఎప్పుడైతే మనలో ఇవన్నీ పెట్టుకుంటామో దేవునికి ఇష్టం లేని మీకు తెలిసినవే, ఖచ్చితంగా ఏమవుతుందంట, దేవుని యొక్క కృప మన మీద ఉండదు. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని ఏదైనాను చేదు మొలవకుండా, కలవరపడకుండా మనము అపవిత్రులైపోకుండా చూసుకోవాలంట. ఆమేన్. చూడండి, ఒక మంచి వరి మొక్క దగ్గర, లేకపోతే ఒక మంచి కూరగాయ మొక్క దగ్గర, పూల మొక్క దగ్గర కలుపు ఉందనుకోండి, ఆ మొక్కను ఎదగనివ్వదు, దాని ద్వారా పంట మనము చూడలేము. అలాగే మనలో ఏవైనా చేదైన వేరులు మలవకోకుండా ఆయన కృపతో నింపబడాలి, మనం ఆయన ప్రేమతో నింపబడాలి. నీలో చేదు గనక ఉంటే నీ పరిస్థితులు మారవు, చెక్ చేసుకో. అలాగే రెండవది ఏమంటున్నారంటే అపనమ్మకం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 6 వరకే చాలామంది గంటలు రోజులు ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థన ఎలా ఉంటుందంట, మనుషులకు కనపడాలని అపనమ్మకముతోనూ వేషధారణతోనూ ప్రార్థన చేస్తారంట. దయచేసి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 6 వరకు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని అలాగూ ప్రార్థన చేయకూడదు. ఎలా చేయాలంటే, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థించినప్పుడు రహస్యముందున్న తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. అపనమ్మకం ఉండకూడదు. ఆవగింజంతన విశ్వాసం ఉన్న ఆ కంబల చెట్టును పెకిలించమన్నప్పుడు ఖచ్చితంగా అది పెకిలించబడుతుంది. అన్బిలీఫ్. అందుకే శిష్యులు అడిగారు, ప్రభువా మాకు అపనమ్మకము కలగకుండా మా యొక్క విశ్వాసాన్ని వృద్ధి చెందించమన్నాడు. ఏ వ్యక్తులైతే దేవుని మీద అపనమ్మకం ఉంటుందో మీ జీవితాల్లో మీ పరిస్థితులు ఎన్నడూ కూడా మారవు. ఓకే, మూడవది చూద్దాం. మూడవది ఏంటంటే బ్లేమింగ్. ఇవాళ చూడండి, క్రైస్తవుల పరిస్థితి ఏంటంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళు నిందించుకోవటము ఎప్పుడైతే చేస్తారో పొరపాటును కూడా నిందలు నువ్వు వేసావనుకోండి, నీ పరిస్థితులు మారవు. ఎవరినైతే నువ్వు తప్పుగా ఊహించుకుంటూ ఉంటావో దేవుడంట నిందించే వారికి ఎలాంటి సహాయము చేయలేడంట. ఆమేన్. ఓకే, నాలుగవది ఏంటంటే క్షమించలేకపోవటం. ఇది చాలా దారుణమైన లక్షణం అండి. పైకి ఏడుస్తా ప్రార్థన చేస్తారు, ప్రేమతో మాట్లాడుతారు, కానీ లోపల మాత్రం నేను మాత్రం ఈమెను వీడిని సచ్చినా కానీ క్షమించను. చచ్చిపోయినాక ఏం క్షమిస్తావు? చూద్దామా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24. కావున నీవు బయలుదేరి అర్పణ అర్పించేటప్పుడు మీ సహోదరికి విరోధముగా ఏదైనా ఉంటే నీవు వెళ్ళి ఏదైనా జ్ఞాపకం వస్తే, ఎప్పుడైనా గొడవ పడితే, లేకపోతే ఏదన్నా తిట్టినా, ఫస్ట్ ఆ అర్పణ అర్పించే ముందు నువ్వు ఖచ్చితంగా క్షమాపణ పొందాలి. చాలామంది ఎట్లా ఉంటారంటే పక్కన భర్తతో కూడా మాట్లాడరు, కానీ ప్రార్థన చేస్తారు. అత్తమామలతో సమాధానం ఉండదు, అలాగే ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండదు, క్షమించుకోవటం ఉండదు. ప్రభు క్లియర్గా చెప్పాడండి, లూకాసు వార్త 6వ అధ్యాయంలో చెప్తాడు, ఒకరిని ఒకరు క్షమించుకోమంటాడు. క్షమాపణ అనేది దైవ గుణం. ఎవరైతే ఒకరిని క్షమించలేని మనసుతో ఉంటారో వారి పరిస్థితులు, నువ్వు కోట్లు సంపాదించినా, నీకు ఎంతున్నా, నీ పరిస్థితి ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సో కనుక మనం చేయవలసింది ఏంటంటే నిత్యము సమాధాన పడటం నేర్చుకోవాలి. కొండ మీద ప్రభు నోరు తెరిచి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, సమాధానపడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, అపనమ్మకమున్న, చేదున్న, క్షమించలేని మనసున్న, ఒకరి పట్ల ఒకరు నిందించుకున్నా, నువ్వు ఎంత ఆత్మలో ఎదిగినా, ఎంత ప్రార్థన చేసినా,
ఎంత రక్షణ కార్యములో యేసు ప్రభుకు నువ్వు శిష్యుడిగా ఉన్నా పరిస్థితులు మారవు. మరి ఎప్పుడు మారతాయంటే మనం చూద్దాం. బీ డెస్పరేట్ ఫర్ ఎ చేంజ్. నేను మారాలి, నా భర్తకు నేను ఇష్టంగా మారాలి, అలాగే భర్త కూడా నా భార్యకు నేను ఇష్టంగా మారాలి, నా మాట తీరు, నా పని తీరు. ఎందుకంటే కీర్తన 139 అంటాడు, నేను లేచుట కూర్చుండుట అవన్నీ తెలుసు కనుక మార్పును కోరాలి. చూడండి, మీ అందరూ రోమీలకు రాసిన పత్రిక 12లో 2వ వచనంలో 1-2 అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక. నువ్వంటావు భార్యను మారంటావు, నో, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమైనది నిన్ను నువ్వు పరీక్షించుకుని నీవు రూపాంతరత పొందటలో ఆసక్తి ఉన్నప్పుడు నీలో ఉన్న చేదు, నీలో ఉన్న అపనమ్మకం, క్షమించలేని గుణము వెళ్ళిపోయి నీ పరిస్థితులన్నీ మారుతాయి. మరొకది ఏంటంటే ఫర్గివ్ అండ్ ఫర్గెట్, లెట్ గో అండ్ లెట్ గాడ్. మర్చిపో, క్షమించు, ఈ మనసులో ఏం పెట్టుకోకు. అందుకనే ఆత్మ క్లీన్ అవ్వాలి, నీ సోల్ క్లీన్ అవ్వాలి, నీ బాడీ క్యూర్ అవ్వాలి. ఎప్పటికప్పుడే నీ ఆత్మ క్లీన్ అవుతుందనుకో, హృదయ శుద్ధి కలవారు దేవుణ్ణి ఖచ్చితంగా చూస్తారు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్, దేవునికి అప్పగించు. ప్రతీకారం చేయట ఆయన పని. నీ మనసులో ఏం పెట్టుకోకు, అప్పుడు నీ పరిస్థితి ఖచ్చితంగా మారుతుంది. బీ మోటివేట్ ఫర్ ఏ చేంజ్. చాలామంది మారటానికి ఇష్టపడరు. వాడికి భక్తి చేయరా, ఒక యేసేబులాగా, ఒక దానియేల్లాగా, అమ్మ భక్తి చేయరా, ఒక ఎస్తేర్లాగా, ఒక రూతు వలె దీవించబడతావు. మనం ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేస్తామో, వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశ చూపిస్తాం, మోటివేట్ చేస్తామో, అప్పుడు వాళ్ళ పరిస్థితులన్నీ ఖచ్చితంగా మారతాయి. మరొకటి ఏంటంటే హ్యావ్ ఏ విజన్ అండ్ బీ ఫోకస్డ్. ఎప్పటికప్పుడే నా ప్రజలకంట దర్శనం ఉండాలి. దేవుడు నీకేం దర్శనం ఇచ్చాడు, ఏ వాగ్దానం ఉన్నాడో, ఏ వాగ్దానం నీకు ఇచ్చాడో ఆ వాగ్దానం, ఆ వాక్యం పట్టుకుని డే అండ్ నైట్ ఆ దర్శనం పట్టుకుని మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నీ దేహానికి ఆరోగ్యం ఉంటుంది, నీ ఎముకలకు సత్తు ఉంటుంది. నువ్వు కూరుకుపోయిన అప్పుల్లో నుండి పైకి దేవుడు తీసుకువచ్చి నిన్ను ఆస్తిపరుడుగా చేసి ఇతరులకు ఇచ్చేవాడుగా చేస్తాడు. ఎప్పుడు నీకు ఒక మంచి దర్శనము మీద కేంద్రీకరించినప్పుడు. బీ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, హ్యావ్ ఏ ఫెయిత్ ఇన్ హిమ్. ఎప్పుడు కూడా అబ్రహాము దేవునికి ఎలా ఉన్నాడంట? స్నేహితుడుగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట అండి? దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. ఆయన మీదే విశ్వాసం ఉంచుకున్నాడు కనుక అనేక జనములకు తండ్రిగా అయ్యాడు. ఏమండి, దీర్ఘాయుతో తృప్తిపరచబడ్డాడు. మంచి వృద్ధాప్యం వరకు జీవించి బహుక్షేమంగా పితరుల వద్దకు వెళ్ళాడు. ఎవరైతే దేవునితో స్నేహం చేస్తారో వారు ఖచ్చితంగా వారి పరిస్థితులు మారిపోతాయి. ఆఖరిగా ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. నీకు పరిస్థితులు మారేంత వరకు, అది 1 గంట, 1 రోజా, 100 రోజుల నాకు తెలియదు, పరిస్థితులు మారేంత వరకు ప్రార్థన మీరు చేయండి. ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు వస్తుంది, నీ ఉద్యోగంలో మార్పు వస్తుంది, నీ పరిచర్యలో మార్పు వస్తుంది, నీ బిజినెస్లో మార్పు వస్తుంది, నీ పిలుపులో మార్పు వస్తుంది. వాళ్ళీళ్ళు చెప్పిన ప్రవచనాలు కాదు. నీ గదిలోనికి వెళ్ళు, తలుపు వేసుకో, ప్రార్థించు, ప్రభువా నీ చిత్తము నెరవేరునుగాక, నీ రాజ్యము విస్తరించునుగాక. ప్రభువా నన్ను నీకు ఇష్టమైన పాత్రగా మీరు వాడుకోండి. నాలో ఏ చేదుందో, ఏ అపనమ్మకం ఉందో, లేకపోతే క్షమించలేని గుణం ఏదుందో అవన్నీ తీసివేసి నీ స్నేహితుడిగా నేను బ్రతకాలి ప్రభువా, ఒక దర్శనం కలిగి బ్రతకాలని ఎవరైతే ఈరోజు కోరుకుంటారో వారు ఏ పరిస్థితిలో ఉన్నా మీ పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. అనగా అనారోగ్యం నుంచి ఆరోగ్యం పొందుకుంటావు, లేమిలో నుంచి కలిమిలోనికి వెళ్తావు. ఏకాంగి ఉన్నవారు సంసారులుగా మారుతారు, గృహము లేని బిడ్డలకు గృహాన్ని ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు చేయవలసిన ఏంటో తెలుసా? నీటి బాప్తీసం, అగ్ని బాప్తీసం తీసుకోవాలి. అనగా యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించండి. షడ్రకు, మిషక్, అబేద్నెగోలకి రాజు ఒక శాసనం చేశాడు. ఏంటో తెలుసా? ఈ దేవుడే రక్షించుటకు సమర్థుడు. ఏ రాష్ట్రంలో కానీ, ఏ జనంలో కానీ,
ఏ భాషలు మాట్లాడదాం, ఈయన తప్ప వేరొక దేవుడు లేడని శాసనం రాసి, ఎవరైనా ఈ దేవుడిని దూషిస్తే వారు తుత్తినీలుగా చేయబడతారు, వారి ఇల్లు పెంట కుప్పగా మారుతుంది. అందుకని నీవు ఈరోజు చేయవలసింది ఏంటంటే, ప్రభు చెప్పిన ప్రకారం మనం మార్పును కోరుకుంటే, దేవుడికి ఇష్టంగా ఉంటే మన పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. దేవుడి మాటలు దీవించును గాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన కాలంలో, గడిచిన వారంలో ప్రభు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. ఈమె పేరు శారా అండి. పోయిన వారము ఎప్పుడైతే టీవీ చూస్తుందో మరి చాలా రోజుల నుండి ఆ చెస్ట్ పెయిన్ తో బాధపడుతుంది. డబ్బులు లేక మరి ఆమె హాస్పిటల్ కూడా వెళ్ళటలేదు. ఎట్లయినా విశ్వాసంతో ప్రభు స్వస్థపరుస్తాడని ఎప్పుడైతే లాస్ట్ లో నేను ప్రార్థన చేస్తున్నానో, అద్భుతంగా ఆమె టీవీ ముందు ఇలా చేపెట్టినప్పుడు తనకు జరిగిన అద్భుతం ఏంటంటే, ఆ చెస్ట్ పెయిన్ నుండి ఆమె సంపూర్ణమైన స్వస్థత పొందింది. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈమె పేరు జయలలిత అండి. విసన్నపేట. అసలు భయంకరమైన గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతుంది. ఏది తిన్నా కానీ మరి బయటకు వచ్చేసేదంటే వామిటింగ్కి. ఎప్పుడైతే ప్రార్థించామో, ఆ వాటర్ తాగిందో, ఆమె చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఇప్పుడు నేను భోజనం కూడా చేయగలుగుతున్నాను, ఆ వామిటింగ్స్ అన్ని ఆగిపోయినాయి. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె పేరు జయలక్ష్మి అండి. ఉప్పలు భయంకరమైన జ్వరముతో, కడుపుల నొప్పితో మరి ఆమె మంచంలో పడి ఉంది. మరి ఫోన్ చేయడానికి కూడా ఆమె ఆ స్థితిలో లేనప్పుడు మనవరాలు చిన్నపిల్ల, ఒక 3-4 ఇయర్స్ పిల్ల ఆమె ఎప్పుడైతే నాకు కాల్ చేసి మరి అమ్మమ్మ లెగట్లేదు మంచాన పడి ఉన్నప్పుడు మరి ప్రార్థించిన తర్వాత 1 గంటకు ఆమె లేచి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా ఆ కడుపులో నొప్పి, ఆ జ్వరము నుంచి మరి దేవుడు ఎమ్మటే స్వస్థపరిచాడను. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. రోమా 8:11 ప్రకారం యేసుని లేపిన వాని ఆత్మ మనలో గనక నివసిస్తే చనిపోయేవారు కూడా ఖచ్చితంగా బ్రతుకుతారు. అద్భుతం ఏంటంటే, జయమ్మ బెంగళూరు. అయితే వీళ్ళ రిలేటివ్ ప్రసాద్ బెంగళూరులో ఉన్నారు. ఆయన నాకు ఫోన్ చేసి, అయ్యా మరి ఆమె లంగ్స్ కంప్లీట్గా పాడైపోయి 48 అవర్స్ తర్వాతే చెప్పగలుగుతారు, గ్యారంటీ లేదన్నారు. కానీ వాక్యము కీర్తనలు 120 ప్రకారం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినన్న వాగ్దానంతో ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించామో, ఆఫ్టర్ 4 డేస్ దేవుడు ఆమెను సంపూర్ణంగా స్వస్థపరిచాడు. మరి ఈ రోజు రేపు ఆమె డిశ్చార్జ్ అవుతుంది. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. గుంతకల్లు, ఈమెకి మోకాళ్ళ నొప్పులు 20 సంవత్సరాల నుండి. అట్లాగే కన్ను, అసలు బైబిల్ చదవలేదండి, ఆ కళ్ళు కూడా కనపడవు. ఎప్పుడైతే విశ్వాసముతో ప్రార్థించానో, దేవుని మహిమ కొరకు చెప్తున్నా, మోకాళ్ళ నొప్పులు అలాగే ఒక కన్ను ఇప్పుడు బైబిల్ చదవటానికి కూడా కనపడుతుందండి. కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా. ఇటు మహిమ గల కార్యములకై మన దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ స్క్రీన్ మీద వచ్చే నేమ్తో మీరు ఎప్పుడైనా మీకు ఏ బాధ ఉన్నా ఆ వాక్యం మీరు వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, దేవుడు లాస్ట్లో నేను చేసే ప్రార్థనలో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా మీ అద్భుతం మీరు చూస్తారు. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. రక్షణ పొందకుండా దేవుని శక్తి మీ మీదకి రాదు. నిన్నెందుకు కాపాడాలండి? ఆయనకు నువ్వేమవుతావు? వారసుడు అవుతావా? కుమారుడు అవుతావా? సోదరుడు అవుతావా? ఈ మాటలు ప్రభు వచ్చే టైంలో మీకు కొన్ని హెచ్చరికలు చెబితేనే ప్రభు మమ్మల్ని క్షమిస్తాడు. ఖచ్చితంగా సండే రోజు మీరు ఆరాధనకి వెళ్ళి తీరాలి. ఏదైనా బాధ ఉంటే క్లియర్గా చెప్పండి. చెబుతాలే.
ఓకే తండ్రి, నీ బలమైన సన్నిధిని, బలమైన ఆత్మని బిడ్డ మీద ఉండనుగా, వేరుతో సహా గుండెలో ఉన్న బలహీనత బయటికి పోవునుగా. ఆమేన్, ఆమేన్. ఓకే రండి, చెప్పునా. తండ్రి, సంపూర్ణమైన రక్షణ, సమాధానము కలుగునుగాక. ఏమై ఇంకా తండ్రి నీకు స్తోత్రం. బిడ్డను మీ చేతులకు అప్పగిస్తుంది. ఏం పేరు నీ పేరు? ఏసేపు. నిజంగా ఇప్పుడు ప్రార్థన చేసిన వెంటనే ఏమైంది? నిజంగా చెప్పు. నేనేమన్నా? ఏం లేదు. ఎక్కడా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఏం పేరు నీ పేరు? దేవ సహాయం. దేవుడు సహాయం చేశాడు లేదా? ఓకే. ఏ ఊరు మీది? దొడ్డిపట్ల. ఇప్పుడు ఏం జరిగింది ప్రార్థన చేసినప్పుడు? నడు నొప్పి తగ్గింది, మోకాలు నొప్పి తగ్గింది. నిజం చెప్పు, తగ్గిందా లేదా? తగ్గిందండి. ఓకే, గడిగా చెప్పులు కూడా తిని చూద్దాం. కళ్ళు మూసుకో, రెండు చేతులు పైకెత్తు. తండ్రి నీకు స్తోత్రం. నడుము నొప్పి, మోకాలు నొప్పి, ప్రతి నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థత కలుగునుగా. ఈ నొప్పులు ఎన్నడూ రాకుండా నీ కుమారుని స్వస్థపరిచినందుకు వందనాలు. యేసు నామములో ఈ రాత్రి నుండి నీ బిడ్డకు సంపూర్ణమైన నిద్ర, సుఖ నిద్ర, అధిక విశ్రాంతి యేసు నామములో కలుగునుగాక. నీ పేరు? ఇస్సాక్ అండి. మోకాలు నొప్పులు తగ్గినాయా? తగ్గాయి. నిజం చెప్పు. నిజమేనండి, తగ్గినాయా? ఓకే, దేవుడు నేను దీవించునుగాక. ఇప్పుడు లేవు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మా పరిస్థితులన్నీ నీ ఆత్మ ద్వారా మార్చగలవు. మేము పొందుకున్న రక్షణ ద్వారా మార్చగలవు అయా. మేము చేసే ప్రార్థన ద్వారా మార్చగలం. కానీ మాలో ఉండకూడనివి ఆ 4 నాయన, ఆ చేదు, అపనమ్మకం, ఆ బ్లేమింగ్ స్పిరిట్ నాయన, క్షమించలేని గుణము తీసివేసి మారాలని అయా ఆతృత కలిగి ప్రవ్వా, పరిశుద్ధాత్మ దేవుడా, నీకొక స్నేహితుడి గుండి మార్పు కలిగేంత వరకు మేము ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మా పరిస్థితులన్నీ మారతాయని ఈరోజు నీ వాక్కు ద్వారా మేము తెలుసుకున్నాం. పరిశుద్ధాత్ముడా, ఇదిగో నాయనా, ఆ కుళ్ళిపోయిన దేహాన్ని మీరు తాకండి ప్రవ్వా. అయా, షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆ కుమారుడి యొక్క ఆ అరికాలను మీరు ముట్టండి నాయన. నీ ఆత్మ ద్వారా తాకి ప్రవ్వా ఆ గాయాన్ని కట్టండి నాయన. బీపీ, షుగర్, థైరాయిడ్, అయా క్యాన్సర్, ప్రతి మరణకరమైన వ్యాధి వేరుతో సహా వారి దేహంలో నుంచి బయటకు వచ్చునుగా. నీవు పొందిన గాయముల చేత, నీవు కార్చిన రక్తము ద్వారా నీ బిడలకు సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో కలుగునుగా. చీకటిలో ఉన్న వారిని రక్తం ద్వారా విడిపించండి. ప్రతి ఒక్క పరిచర్యను నూరంతులుగా దీవించండి నాయన. ఇదిగో నాయన, సేవలో ప్రభువా నిందలు, అపనిందలు నాయన పొందుకుంటున్నారు. దానియేలు గ్రంథములో 3:29 ప్రకారం ఎవరైతే దూషిస్తున్నారో వారిని దూరపరచండి నాయన. ఇదిగో తండ్రి, అయా, ప్రజలను స్వస్థపరిచినందుకు, విడుదలిచ్చినందుకు, సమాధానం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ అనేక ఆత్మలను సంపాదించుటకు ప్రభు పరిశుద్ధాత్ముడ సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ పరిస్థితులన్నీ సకాలంలో మారునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.